పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధమేఘాలు ఇప్పుడు హిందూ మహాసముద్రంపైకి మళ్లాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన యుఎస్-యుకే సైనిక స్థావరం డిగో గార్సియా లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. సుమారు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇరాన్ విఫలమైనప్పటికీ ఆ దేశ క్షిపణి సామర్థ్యంపై అగ్రరాజ్యం అమెరికా విస్మయం వ్యక్తం చేస్తోంది. ప్రయోగించిన 2 క్షిపణుల్లో ఒకటి మార్గమధ్యంలోనే సాంకేతిక లోపంతో విఫలం కాగా రెండో దాన్ని అమెరికా రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. తమ వద్ద కేవలం 2000 కిలోమీటర్ల పరిధి గల క్షిపణులే ఉన్నాయని గతంలో ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించినప్పటికీ తాజా ప్రయోగాలు ఆ దేశం తన ఆయుధ శక్తిని ప్రపంచానికి దాచిపెట్టిందని స్పష్టం చేస్తున్నాయి. హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవుల సముదాయంలో అతిపెద్దదైన డిగో గార్సియాపై దాడికి ప్రయత్నించడం వెనుక ఇరాన్ స్పష్టమైన వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆఫ్రికా, పశ్చిమాసియా ప్రాంతాల్లో అమెరికా జరిపే సైనిక కార్యకలాపాలకు ఈ దీవి ప్రధాన కేంద్రంగా ఉంది. హర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవాలని, ఇరాన్కు చెందిన ఖర్గు ఐలాండ్ను ఆక్రమించాలని అమెరికా యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలకు ప్రతిచర్యగా ఇరాన్ ఈ సాహసానికి పూనుకుంది. అమెరికా ఇప్పటికే యుఎస్ఎస్ బాక్సర్, యుఎస్ఎస్ ట్రిపోలి వంటి యుద్ధ నౌకలను 2500 మంది సైనికులతో పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాను హెచ్చరించడమే కాకుండా తమ క్షిపణులు సుదూర తీరాల్లోని శత్రువుల స్థావరాలను కూడా తాకగలవని నిరూపించడమే ఇరాన్ ప్రధాన ఉద్దేశంగా నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు హిందూ మహాసముద్రంలోకి ప్రవేశిస్తే అది ప్రపంచ భద్రతకు పెను సవాలుగా మారే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతం గుండా జరిగే అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలగడమే కాకుండా భారత్ వంటి దేశాల తీర ప్రాంత భద్రతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు సైనిక చర్యను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ మరోవైపు క్షిపణి దాడులు జరగడం యుద్ధ తీవ్రతను పెంచుతోంది. ఈ పరిణామం పశ్చిమాసియా ఉద్రిక్తతలను గ్లోబల్ వార్గా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తన క్షిపణి పరిధిని రహస్యంగా పెంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఇతర దేశాల సైనిక స్థావరాలకు కూడా ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.